పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు. ఈ పని వాళ్ళకి చేరాలేదా? పెద్ద మేధావులు, ఘనాపాటీలు, చాలా తెలివికల్లోళ్ళు ఏమైనా కరెంట్ ఎందుకు ఇవ్వకపోయి? సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా తెలివికల్లోళ్ళు కదా, పెద్ద మేధావులు కదా. ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు. హైదరాబాద్ కట్టిందే నేనండి. ఇదైతే మరీ విచిత్రంగా మెంటల్ కేసు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కడితే కులీ కుతుబ్ షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవన్నా? ఇప్పుడు చార్మినార్ కూడా రామన్న చెప్పాలి. చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిండా? 400 ఏళ్ల కింద కులీ కుతుబ్ షా నమాజ్ చేసి ప్రేయర్ చేసి, నా నగరం ఓ అల్లా, నా నగరం ఒక సరస్సులాగా, సరస్సులో చేపలు ఎట్లుంటాయో గట్ల ప్రజలు పెరగాలి, నగరం వృద్ధి కావాలని చెప్పి ఆయన అల్లాకు దండం పెట్టి చార్మినార్ పునరాయ చేసి 400 ఏళ్ల కింద మొదలుపెట్టిండు. కులీ కుతుబ్ షా ఎప్పుడు పెట్టిండు, ఎప్పుడు పుట్టిండు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు పుట్టిండు? నాకు అర్థం కాదు. ఈ చంద్రబాబు నాయుడు మెంటల్ అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నాడు? వెనకట కూడా మాట చెప్పిండు, అడవులు పెంచాలంటే మేకలను బ్యాన్ చేయాలని. నేనన్నా మేక ఎప్పుడు పుట్టింది, వీడు ఎప్పుడు పుట్టింది రా భయ? నేనన్నా సృష్టిలో భాగంగా వచ్చిన మేకను బ్యాన్ చేసే అధికారం నీకెక్కడ? నాకు అర్థం కాదు. అంటే ప్రతీదీ హైదరాబాదు ప్రపంచ పటంలో పెట్టినట్టు ఈయన. ప్రపంచ పటంలో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతగా ప్రపంచ పటంలో పెట్టిన సిపాయి మరి అమరావతిలో ఒక ఇటుక కూడా ఎందుకు గట్లే? 5 ఏళ్ళలా ఏమైనా అక్కడ ఏమీ లేదు, డంబచారం తప్ప, గ్రాఫిక్లు తప్ప ఒక బిల్డింగ్ గతి లేదు ఇప్పటికక్కడ. అంటే ఇటువంటి మోసగాళ్ళు, మనం వంచిన వాళ్ళు మళ్ళీ ఈ ఎలక్షన్లో వస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మనం జాగ్రత్త లేకపోతే దెబ్బతింటాం. ఒక్కటే మాట మీకు నేను మనవి చేస్తూ ఉన్నా, ఈ సంక్షేమం గతంలో మనం ఎప్పుడు అనుకోలే. 1000 రూపాయల పెన్షన్ ఇస్తారు అనుకోలే. కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్ళైతే 1,116 రూపాయలు ఇస్తారని మన చరిత్రలో, మన కళలు అనుకున్నామా? ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిండా? ఈ కాంగ్రెస్ ఇచ్చిందా? హైదరాబాదులో వాళ్ళు పంచుకొని తినడానికి సరిపోయింది, ప్రజలకు మాత్రం ఇయ్యలే. ఇట్లా అనేక రకాల సంక్షేమం మనం చేస్తూ ఉన్నాం. సంపద పెంచుతూ ఉన్నాం, ప్రజలకు పంచుతూ ఉన్నాం, రైతులకు పంచుతూ ఉన్నాం, ఇంకా పంచుతాం, గ్యారంటీగా పంచుతాం. మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఇప్పుడు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో రేపు మళ్ళీ మనమే గెలుస్తున్నాం. ఇంతకుముందు నేను తాండూరులో చెప్పిన, నిన్న కొత్త సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. కొత్త సర్వే రిపోర్ట్లో మనం 103 నుంచి 108 సీట్లు గెలుస్తున్నామని వచ్చింది. అందులో నిజంగా మా హరీశ్వర్ రెడ్డి కొడుకు, ఇవాళ కొత్తగా యువకుడు, పరిగి టైగర్ లాగా మహేష్ రెడ్డి 68.7% ఓటు మహేశ్వర రెడ్డి దిక్కునే రిపోర్ట్ వచ్చింది. 68.7%. మరి హరీశ్వర్ రెడ్డి ఆశీర్వచనం, అన్నా ఏం చేస్తావే, నువ్వు పోటీ చేస్తావా అని బాధతో అడిగిన హరీశ్వర్ రెడ్డి గారిని. నాకు చాలా స్నేహితుడు కాబట్టి మరి ఎట్లా కొద్దిగా నీ పానం మెట్టమెట్టం అయిపోయి ఏం చేద్దామని బాధతో అడిగితే, కొడుకును పెడదామే, గెలిపిద్దాం, కష్టపడదాం, నేను కూడా నా ఆశీస్సులు ఉంటాయన్నాడు. ముందుకోవాలంటే పొమ్మన్నాడు. పెట్టిన దానికి ఇలా నాకు గుండె నిండే సంతోషం ఉన్నది. తండ్రికి దగ్గర కొడుకు అనిపించుకొని ఇలా 67% ఓట్లు సంపాదించే స్థితికి చేరుకున్నాడు. మీ అందరూ ఆశీర్వదించి దయచేసి గెలిపించండి. యువకుడు, స్పాట్లెస్ క్యారెక్టర్, మంచి వ్యక్తి, డెఫినెట్గా బ్రహ్మాండంగా సేవ చేస్తాడు. ఆయన ఎంబడి ఉండి పరిగి డెవలప్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.